భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మత్తులో ఉన్నట్టున్నావు. మరి 2024కు ముందు చెప్పే మాటలు ఇప్పుడు చెప్తున్నావు. మరి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్ మళ్ళీ వచ్చి ఏం తాకట్టు పెడతాడో చేతగాని పరిస్థితి. పాలన చేత కాదు, అభివృద్ధి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక జగన్లాగే రౌడీలుగా, కూనికోర్లుగా, దొంగలుగా ఇప్పటికే చాలామంది చెడిపోయారు. ఇప్పుడే ఈ కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతున్నారు. మరి ప్రజల జీవితాలు మళ్ళీ జగన్లాగే అవుతుంది అన్నమాట. రాష్ట్రంలో జగన్ మాట మళ్ళీ వినపడిందంటే మాత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఏది ఏమైనా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే అటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక గాలికి తిరిగే వాళ్ళే కానీ సరిగా సబాబుగా చేసేవాళ్ళు కానే కాదు. ఇప్పటికి చాలామంది చెడిపోయారు. వాళ్ళు తినటానికి లేక ఏది పడితే అక్కడ రోడ్ల మీద తిరుగుతూ, అదిగో ఆ రోడ్డు మీద ఏముందో, ఈ రోడ్డు మీద ఏముందో వరకు గాలి మాటలు మాట్లాడుకుంటూ, గాలికి తిరుగుతూ బేకారుగా కూర్చొని మాట్లాడటమే తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఏది పడితే అక్కడ పారేస్తే దాన్ని తింటూనే ఉంటారు ఏరుకొని. ఒక చపాతి అయినా, ఒక అన్నమైనా వాళ్ళకు అలాంటి పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా హోటల్ కాడ కిచిడి కానీ ఏదైనా పారేసిందంటే క్యారేజీలు తీసుకొని పోతున్నారు. కొనటానికి ఆస్కారం లేదు పాపం. ఇరకాటను పడిపోతున్నారు, చచ్చిపోతున్నాం ఉండా కొడుకులు. అలాంటి పరిస్థితి వచ్చింది ఈ 5 సంవత్సరాలు. అదే అన్నం క్యాంటీన్లు ఉంటే 5 రూపాయలతో అన్నం పెట్టేవాళ్ళు. ఈరోజు 2 రూపాయలు పెట్టడానికి కూడా, మంచినీళ్ళు తాగడానికి కూడా ఆస్కారం లేదు ఉండా కొడుకులకి. అలా తయారైపోయారు మీ వైఎస్ఆర్సీ పార్టీలో. ఇంకా మారటం లేదు. ఎప్పటికి మారుతారో, ఎలా మారుతారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది పాపం. వాళ్ళు డబ్బులు లేవు, ఒక భిక్షానికి రూపాయి ఏమంటే చిల్లర లేదని పోతారు. బిల్డప్ ఎక్కువ, కామెంట్స్ తక్కువ అన్నట్టు ఏదో ఉంది శాస్త్రం. వాటికి మాత్రం ఎక్కువ, మాటలకు ఎక్కువ, పనులు చేయడానికి తక్కువ. రోడ్డును పడిపోతున్నారు, బేకర్లు అయిపోయారు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఏది ఏమైనా ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసుకోవాలి కదా, చేయటం చేత కాదు. ఏది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఊరక పని బాట లేకుండా, ఊరక కొంతమంది అంటుంటారు సచివాలయాలకి జీతాలు, పని ఏమి ఎక్కువ అవుతుంది. ఎవరి దగ్గర పనులు వాళ్ళకు ఉంటాయి. ఆ పనులు చేసుకోలేకపోతే ఎట్లా ఒకసారి చెప్పండి. పనులు ఏమి ఎక్కువైపోయినాయి. ఏదైనా అది నీరు వంకనే పారుతుంది కానీ మెట్టలెక్కు పారుతుంది కదా. అటే మాట్లాడతారు కదా. ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఆ పనులు కూడా చేసుకోలేకపోతే ఎందుకు అనవసరంగా జీతాలు తీసుకుంటూ ఒకసారి చెప్పండి. పింఛన్లు ఇచ్చేది కూడా అదేనా, అంత కష్టమేనా? నెలకొకసారి పింఛన్లు ఇచ్చేది కదా సచివాలయ సిబ్బంది. అది ఏమి పని అయిపోయింది. అది కూడా ఇవ్వలేరా? ఇంత పనికి మాలి పనంగా సాగుతారా గవర్నమెంట్ అయినా కానీ? ఒకసారి తెలుసుకోండి. మనం ఏం చేస్తున్నామా, ఎలా చేస్తున్నామా, మనకి ఎంతవరకు చేస్తుందా, ఎంత చెందుతుందా, మనం చేసేది ఏమిటా? మన పని మనమే చేసుకోవాలి కదా. ఆ పని కూడా చేయలేకపోతే ఎలా అనేది కొంచెం తెలుసుకోవాలి. అలా గాలికి వదిలేస్తే ఎలా అవుతుంది? రాష్ట్ర ప్రజలు కూడా అలాగే తయారైపోతున్నారు. ఏది పడితే దొరికిన చోట అదే ఏరుకొని తినే పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఒక్కసారి తెలుసుకోండి. పెద్దవారికి వయసు ఉన్నా కానీ బుర్ర పనిచేయదు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అక్కడ ఏమైనా ఉందా, రోడ్డు పని జరుగుతుంది ఏమన్నా, ఏం లేదు కదా. ఎవరు గాలి మాటలు మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు కాదు. గాలి బాగుళ్ళు. ఈ అంబటి రాంబాబు, గాలి రాంబాబు ఎలా తయారైపోయిందో రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ వాళ్ళకి దగ్గర వాళ్ళు అంబటి రాంబాబు ఏమైనా కనపడుతుండే వాళ్ళకేమో రోడ్డు మీద. అంబటి రాంబాబు మాట్లాడడానికి చేత కాదు, పోలవరం చేత కాదు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. అన్నం క్యాంటీన్ ఉంటే అదే పరిస్థితిగా తినుకుంటుండే వాళ్ళ రోడ్డు మీద తిరుగుతూ ఆడేదో ఉంది ఏడేదో. ఈరోజు 5 రూపాయలు
పెట్టడానికి కూడా చేత కావటం లేదు. అలా తయారైపోయారు. ఇప్పుడు కిసిడీకి పోతే 50-60 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అదే పారేసిన తర్వాత పోయి తీసుకొచ్చుకుంటే ఫ్రీగా వచ్చేస్తుంది. అలా తయారైపోయారు జనాలు. అటువంటి జనాలు గాడిలో పెట్టాలి. ఒకసారి తెలుసుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందంటే మాత్రం మళ్ళీ సర్వనాశనం అయిపోతుంది. ఆయనకి అభివృద్ధి చేత కాదు. నేను ఒక్కటే చేసేది, నాకు అది ఒక్కటే చేతన అవుతుంది, బటన్ నొక్కడం ఒక్కటేను, మిగతాది ఏం చేత కాదు అన్నట్టుగా పరిపాలన చేస్తాడు. రాష్ట్ర రాజధాని కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఏది ఏమైనా కానీ ఆయన వచ్చి ఏం చేస్తాడు రాష్ట్రంలోని? సర్వనాశనం అయిపోతుంది. ఒకసారి తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు మాటలే కానీ చేతులతో పనిచేయటం చేత కాదు. అసెంబ్లీకి పోవటం చేత కాదు. బయట ఉండి శవం కనపడితే వస్తాడు, లేకపోతే రాడు. వాటికి పనికొచ్చే వాళ్ళే కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. బయట ఉండి మనిషాటుగా మాట్లాడకూడదు. కొంతమంది ఎవరు కొడుకు సాటుని మాట్లాడుతారంట. అది ఎలా సాధ్యమవుతుంది? అసెంబ్లీకి పోతే కదా ఏదేమైనా అసెంబ్లీకి పోవాలి, మాట్లాడాలి అని తెలియజేస్తూ ఒకసారి ఏది ఏమైనా పథకాలన్నీ నెరవేరుస్తున్నారు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన మాటలు ప్రెస్ మీట్ చాలా వరకు పెట్టే ఉంటారు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. చాలా దొంగలుగా రౌడీలకు కూడా తయారైపోయారు మీ పార్టీ వచ్చాక అని తెలియజేస్తూ, అంత అన్నం బారిసి అన్నం తింటారు, చపాతి బారిసి చపాతి తింటారు, కిసిడి బారిసి కిసిడి తింటారు. అలా తయారైపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక. ధరలు ఆ విధంగా విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కసారి తెలుసుకోండి రాష్ట్రం పరిస్థితి అని తెలియజేస్తూ, పేదరాల పరిస్థితి అలాగే అయిపోయింది, పేదవాడి పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అని తెలుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.